నమస్కారం. రుద్ర న్యూస్కు స్వాగతం. స్థానిక ఎన్నికలకు సన్నద్ధం కండి, మెజార్టీ స్థానాలు మనవే అని పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లు 6 గ్యారంటీల అమలు తీరు, ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయంటూ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయని బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు గద్దె దిగాలని సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేయాలని, కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజలకు జరిగిన న్యాయాన్ని, వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని హుస్నాబాద్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వరదల సతీష్ కుమార్ అన్నారు. హుస్నాబాద్ మండలం పోతారమిస్ గ్రామంలోని శుభం గార్డెన్లో నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించగా ఎటు చూసిన గులాబీ రంగుమయమే. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని, గతంలో మాదిరిగానే అన్ని స్థానాలను కైవసం చేసుకునేలా ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కంకణబద్దులై కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే వరదల సతీష్ కుమార్ పిలుపునిచ్చారు. తన ప్రసంగం ద్వారా బీఆర్ఎస్ క్యాడర్లో బాధ్యత పెరిగేలా జోష్ నింపారు. ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోరంగా కాంగ్రెస్ బీజేపీ పార్టీలు విఫలమయ్యాయని, హామీల అమలులో కాలయాపన చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరు గర్హనీయమైనని, వాగ్దానాలను అమలు చేయని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే గద్దె దిగాలని మాజీ ఎమ్మెల్యే వరదల సతీష్ కుమార్ డిమాండ్ చేశారు. సింహం ఎప్పుడు సింగిల్ గానే వస్తది. కేసీఆర్ ఎప్పుడు ఒక్కడే. తెలంగాణ నేల మీద వేద్దాము ఒట్టు, కారు గుర్తు కేద్దాం ఓటు, గుంటె మీద వేసి కేసీఆర్ పచ్చా బొట్టు, ఇంకోసారి గెలుపు పట్టు. మా తండ్రి జాగం అసలే మరువం, పాలిచ్చి సాగిన రొమ్మును విడువం. కూటమి కుట్రల బానిస బతుకును అస్తిత్వాల అంకితో కడిగేద్దాం. తెలంగాణ నేల మీద వేద్దాము ఒట్టు, కారు గుర్తు కేద్దాం ఓటు, గుండె మీద వేసి కేసీఆర్ పచ్చా బొట్టు, ఇంకోసారి గెలుపు పట్టు. జై తెలంగాణ, జై తెలంగాణ. సింహం ఎప్పుడు సింగిల్ గానే వస్తది. కేసీఆర్ ఎప్పుడు ఒక్కడే. తెలంగాణ నేల మీద వేద్దాము ఒట్టు, కారు గుర్తు కేద్దాం ఓటు, గుండె మీద వేసి కేసీఆర్ పచ్చా బొట్టు, ఇంకోసారి గెలుపు పట్టు. మా తండ్రి జాగం అసలే మరువం, పాలిచ్చి సాగిన రొమ్మును విడువం. కూటమి కుట్రల బానిస బతుకును అస్తిత్వాల అంకితో కడిగేద్దాం. తెలంగాణ నేల మీద వేద్దాము ఒట్టు, కారు గుర్తు కేద్దాం ఓటు, గుండె మీద వేసి కేసీఆర్ పచ్చా బొట్టు, ఇంకోసారి గెలుపు పట్టు. జై తెలంగాణ, జై తెలంగాణ. తప్పకుండా జరుగుతున్నారు, ఎటువంటి సందేహం లేదు. మరి ప్రత్యేకంగా ఈ నియోజకవర్గానికి వస్తే పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడ ఓట్లతో గెలిచినప్పటికీ ఆయన శరీరం ఇక్కడ తప్పించిన మనసు మాత్రం ఉత్సవాలు లేదు. ఆయన మనసు ఎప్పుడు కర్ణాలను కొట్టుకుంటుంది, కర్ణాలను కూర్చోవాలి, ఆ దళిత రాజకీయాలు చేయాలి తప్పించి ఈ హుస్నాబాద్ లో గెలిపించి ఇక్కడ అభివృద్ధి చేయాలని చెప్పి ఆయనకి ఏ మాత్రం ప్రేమ ఉండదు. మీకు తెలుసు, ఆయన ఇక్కడికంటే ఎక్కువ హుస్నాబాద్ అక్కడే ఉంటాడు, కర్ణాలు ఉంటాడు. అది అందరూ మీరు చెప్పిన కార్యకర్తల ఫీడ్బ్యాక్ నేను మీకు చెప్తున్నాను. మరి ఇంకో ఎంపీ మన బండి సంజయ్ గారు అయితే ఆయన ఏమున్నా బంగ్లాదేశ్ లో హిందువులకు అన్యాయం జరుగుతుంది మాట్లాడతారు, పాకిస్తాన్ లో హిందువులకు అన్యాయం జరుగుతుంది మాట్లాడతారు, ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్ లో హిందువులకు అన్యాయం జరుగుతుంది మాట్లాడతారు తప్పించి మనకు ఓటు వేసి నన్ను గెలిపించిన హిందువుల గురించి మాత్రం ఆ బండి సంజయ్ అయితే ఎక్కువ మాట్లాడు. ఆ దుంగ అన్నట్టు 24 గంటలు మైక్ పట్టుకుంటే అయితే కేసీఆర్ తిట్టాలి, కేటీఆర్ తిట్టాలి. మీరైనా బండి సంజయ్ గారి ప్రెస్ మీట్ చూస్తే
ఆయన ఎంపీ అయి పనిచేయనప్పటి నుంచి ఒక్కసారి కూడా రేవంత్ రెడ్డి గారు నిలదీసిన పద్ధతి ఆయన లేదు. మీరు గమనించుకోండి. అంటే ఇద్దరు ఒక్కటే గుమ్మకాయలు, అలా ఒక దిక్కు నువ్వు తిట్టాలి, ఒక దిక్కు నేను తిట్టాలి. మనసు అంటే ఏమంటాడు, కాంగ్రెస్ కాంగ్రెస్ అండ్ టీఆర్ఎస్ ఒకటే ఆయన తింటాడు, ఈ రేవంత్ రెడ్డి బీజేపీ టీఆర్ఎస్ అని తింటారు. అంటే ఇద్దరు కలిసి ఏమవుతుందంటే ఈ రాష్ట్రంలో బలమైన పార్టీ ఉందంటే అది కేవలం టీఆర్ఎస్ అని చెప్పకనే చెప్తుంది. వాళ్ళ పాటలే అర్థమైపోతుంది. కాబట్టి మిత్రులారా, రానున్న రోజులు అన్ని కూడా మన రోజులే. ఈ ఓటమి కూడా ఒక అందుకు మంచిది అనుకున్నాను. ఎందుకంటే మనకు ఏమైందంటే 2001లో మనం పార్టీ పెట్టినాం. పార్టీ పెట్టిన 13 సంవత్సరాలు మనం ఉద్యమం చేసినాం. అప్పుడు టీడీపీ ప్రభుత్వం కానివ్వండి, కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, ప్రజల్లో వాళ్ళకంటే ఎక్కువ మన మీదే ప్రేమ ఉన్న జనాలకు, అధికారులు కానివ్వండి, పోలీసులు కానివ్వండి, అందరూ మనకే సహకరించారు. ఈ 4 సంవత్సరాలు అప్పుడే చూస్తుండగా 7 నెలలు అయిపోయినాయి. రోజులు మన కోసం ఆగవు, కాంగ్రెస్ కోసం ఆగవు. మీరు చూస్తుండగా 9 నెలలు అయిపోయింది ప్రభుత్వం. ఇప్పుడు ఏమైంది, 8 నెలలలోనే ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మొత్తం అవుట్ అయిపోయింది. మీకు తెలిస్తే చూస్తుంటే అర్థమైపోయింది. ఆయన చెప్పిన మాటలకు, ఆయన చేసే వాగ్దానాలకు ఏ మాత్రం పోలిక లేదు. ప్రజలు గమనిస్తారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో నీ గుడ్లు గీంటా, నీ గోటి ఆడతా, పేరు తీస్తా, లావు తీస్తా, చెడ్డలు తీస్తా, పాటలేసి తొక్తా, ఇవి తప్పించి ప్రజలకు ఏం చేస్తా అని స్పష్టమైన హామీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవ్వలేకపోతున్నారు. ప్రజల్లో ఈ యొక్క కండలు గౌరవం దక్కుతుంది. ప్రజల్లో ఈ కండలు గౌరవం పెరిగినా కొద్దీ అధికారులు కానివ్వండి, అనధికారులు మనకే సహకరిస్తారు. దయచేసి గుర్తుంచుకోండి. మనం చేయబట్టే వాళ్ళు సెక్రటరీస్ ఉన్నారు, మనం చేయబట్టే కొత్త పోలీస్ అధికారులు ఉన్నారు, మనం చేయబట్టే ప్రమోషన్లు ఉన్నాయి. మనం మెల్లగా నెమ్మదిగా స్నేహపూర్వకంగా మన అధికారులతో మాట్లాడితే వాళ్ళు పనిచేయడానికి రెడీ ఉన్నారు. కాబట్టి మనకు ఎటువంటి భయపడాల్సిన అవసరం అసలే లేదని కూడా మీకు తెలియజేస్తున్నారు. ఇప్పటిదాకా చాలా మంది సతీష్ కుమార్ గారు నెమ్మది మంచితనం కూడా చాలా మంది మాట్లాడారు. అయితే నేను సతీష్ కుమార్ గారు దగ్గర చూస్తున్నాను కాబట్టి నాకు కొంచెం వాళ్ళు మీకంటే ఎక్కువ నాకు బాగా తెలుసుకోవాలి సంగతి. సతీష్ కుమార్ గారు పుట్టింది పెద్ద రాజకీయ కుటుంబం అయినా వారు రాజకీయాలు స్టార్ట్ చేసి మన మీ అందరిలాగా ఒక సర్పంచ్ గా రాజకీయ జీవితం స్టార్ట్ చేసి హుజురాబాద్ వారు సింగాపూర్ సర్పంచ్ గా వారు మొదలుపెట్టారు. సింగిల్గూడ చైర్మన్ గా వారు పనిచేసారు. హుజురాబాద్ పార్టీ అధ్యక్షులుగా పనిచేసారు. కర్నూలు జిల్లా పార్టీ జనరల్ సెక్రటరీ పనిచేసారు. రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసారు. చివరికి 2 సార్లు మీ యొక్క ప్రేమ అనుబంధంతో ఇక్కడ కార్యకర్తలు అందరూ గుణలు పెట్టుకొని సతీష్ కుమార్ గారిని 2 సార్లు మీరు ఎమ్మెల్యేగా చేసింది. మరి మొదటి టైంలో కూడా క్యాబినెట్ హోదా కూడా కేసీఆర్ గారి వారికి ఒక హోదా కాకుండా వారు మంచితనం చేయబట్టే ఇవాళ సుధీర్ కుమార్ గారికి జిల్లా పరిషత్ చైర్మన్ వచ్చింది. మీ నియోజకవర్గం 3 జిల్లాలు ఉన్నది. కరీంనగర్లో వైస్ చైర్మన్ మీ నియోజకవర్గం గోపాలరావు గారు, సిద్దిపేట వైస్ చైర్మన్ రాజరెడ్డి గారు మీ కాన్స్టిట్యున్సీ, మీరు జిల్లా పరిషత్ చైర్మన్ గారు మీ కాన్స్టిట్యున్సీ, వాళ్ళ ఎంపీ కూడా వారికి అవకాశం కల్పించింది. అంటే వారి మంచితనంతో ఇవన్నీ జరుగుతున్న విషయం కూడా మీరు గమనించుకోవాలి. ఎప్పుడు కానీ గుండాయుధానికి రౌడీజానికి ప్రజలు ఎప్పుడు కానీ ప్రేమించారు. ఇవాళ ఓటమి ఏంటంటే కొన్ని కారణాలతో ఓడిపోయింది. కానీ ఎప్పటికైనా కావునా మీరు ఏ రాజ్యాలు చూసినా కూడా మంచితనమే పనిచేసి తప్పించి చరిత్ర ఎప్పుడు పనిచేయని మిత్రులారా. మీరు సోమ్యుడు ఆయన సతీష్ కుమార్ గారిని మనం వేరే అవతారం అనిపిస్తే మనం ఉన్నవందరం కలిసి గోళ్ళముఖ పడతాం. కాబట్టి వారు ఎట్టున్నారో అక్కడ ఉంటాం. వారు మళ్ళీ మీ అందరినీ కూడా మంచిగా చూసుకుంటారు. మరి రానున్న ఎన్నికల్లో కూడా తప్పకుండా ఇంతమంది మిత్రులు చెప్తున్నట్టు మనం అన్ని ఊళ్ళలో కొట్టడబెట్టుకొని ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. కాబట్టి మళ్ళీ మనం జోలి పోకుండా అందరూ కూడా గ్రామీణ ప్రాంతంలో ఐక్యమత్యంగా ఉన్నాము. ఇప్పుడు ఓటమి మన వస్తువు మన చేతిలో సేరుతాం గౌరవంగా తెలియదు. ఆ వస్తువు పోతేనే దాని సంగతి తెలుస్తుంది. ఇవాళ మనం 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని అనుభవించుకున్నాము. ఒక ఎమ్మెల్యే అనే వ్యక్తి ఉంటే మన నెత్తి మీద గొడుగులా ఉంటుంది. రోడ్డు మీద పోతుంటే మనకు ఎమ్మెల్యే గారు పనిచేసినా పనిచేయకుండా అందరూ పనిచేసే పద్ధతి ఉండదు. కాబట్టి ఆ గొడుగులను మన మీద కనీసం ఉండాలనే విషయం మనం తప్పకుండా గమనించుకోవాలి. మరి వాళ్ళ మనకు ఎమ్మెల్యే ఓడిపోయి ప్రభుత్వం పోయిన తర్వాత మన నెత్తి మీద మన గొడుగు లేకుండా అయిపోయిన సంగతి మనం గమనించుకున్నాం. కాబట్టి ప్రతి కార్యకర్త మనము ఒకసారి ఆత్మవిమర్శనం చేసుకొని రానున్న రోజుల్లో రేపు సర్పంచ్ కానివ్వండి, ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీలలో తప్పకుండా ప్రజలు మనకు అనుకూలంగా ఉన్నారు. వాళ్ళు మనం పొందాం. మనం కేవలం పొందం లేస్తే మనం ప్రజలు కనబడితే సరిపోతుంది తప్పించి ఇక మనం వేరే చేయాల్సిన అవసరం లేదు. అబ్బా మనం ఆదుకోవడానికి టీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారా అనే ఒక కేవలం ఒక సాంకేతికం ఇస్తే రేపు ఈ యొక్క కండవ కింద మనం గెలిపించడానికి ప్రజలు ఉన్న విషయం కూడా నేను గట్టిగా మీకు చెప్తూ మరి ఇంత పెద్ద కార్యక్రమం ఈ సమయంలో మీరు పెట్టి మంచి ఒక ఊపు తీసుకొచ్చే కార్యకర్తలు నేను ఉన్నా అని చెప్పి కూడా సతీష్ కుమార్ గారు మీకు ధీమా ఇచ్చినందుకు ప్రత్యేకంగా వారికి పెద్ద ఎత్తున కూడా ఇక్కడ మహిళలు, పెద్దలు, యువకులు, వేదిక మీద ఉన్న వ్యక్తులు అందరూ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పెద్దలు, గౌరవనీయులు, మాజీ శాసనసభ్యులు సతీష్ కుమార్ గారు, 2001 నుంచి 2024 వరకు 5 సంవత్సరాలు 5 నెలలు 5 నెలల 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 5 నెల
అదేవిధంగా ఇంతకుముందే మాట్లాడి మనకు ఒక విషయం వీర సైనికులమని ఏదైతే మసీదులలో ఈ పార్టీ సమావేశానికి లేవని తెలిసిందో అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ సమావేశం మనం పార్టీ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం సతీష్ గారి నాయకత్వంలో. ఎందుకంటే మనకు ఉన్న ఎన్నికలలో శాసనసభ్యులు మన నియోజకవర్గంలో ఓడిపోవడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం కూడా పోయింది, పార్లమెంట్ సభ్యులు కూడా ఓడిపోవడం జరిగింది. అదే విషయంలో కార్యకర్తలు ఉన్నారని రాబోయే కాలంలో ఏదైతే ముఖ్యంగా గ్రామ స్థాయిలో స్థానిక ఎన్నికలు ఏదైతే రాబోతా ఉన్నాయో వారికి పిడి శక్తి చెప్పి ఆ విధంగా వాటిని ప్రేరేపితం చేయడానికి ఏర్పాటు చేయబడిన సమావేశం భావిస్తా ఉన్నా. ముఖ్యంగా మనకు జరిగినది ఒకటి, మనం ఎవరో కొంతమంది అన్నట్టుగా పార్టీ కార్యకర్తలలో భేదాభిప్రాయం సందేహం కాదు, కొంత నైరాశ్యం వచ్చింది అంతే తప్ప ఆ భేదాభిప్రాయాలు ఎప్పటికీ లేవు. కాబట్టి ఈ ప్రభుత్వం ఏదైతే వచ్చిందో కేవలం ప్రజల్లో కొంత మార్పు కావాలనే ఆలోచనతో వచ్చింది అనే భావన అందరికీ కూడా ఉంది. మరి ఆ భావన రావడానికి మనం చూసిన కారణాలు ఏవైతే గ్యారెంటీలు ఉన్నాయో అనేకమైన గ్యారెంటీలు అమలు చేయడానికి ఈ 5 సంవత్సరాలు కాదు మరొక 5 సంవత్సరాలు అయినా అమలు చేయడానికి కష్టమని నేను భావిస్తా ఉన్నాను. మరి అటువంటి ఆశలు పెట్టి మరి ఒక్కటి కూడా నెరవేర్చడం లేదు. మనం ఏం చేసినాం, ఒక చిన్నది మహిళల యొక్క బస్సు ప్రయాణం, అదేవిధంగా కరెంట్ ఏదైతే 200, 400, 300 ఉంటాయి కరెంట్ ఛార్జీలు, అది గ్యాస్ ఏదైతే ఉందో 350, 370 దాన్ని ఇవ్వడం, అటువంటి చిన్నవి చేసుకుంటూ మరి ముఖ్యమైన ఏదైతే రైతు బంధుతో రైతు బంధు మర్చిపోయిందో, అదేవిధంగా రైతు భరోసా ఏదైతే పేరు పెట్టిందో అది అమలు చేయలే. అదేవిధంగా మద్దతు ధర ఏదైతే ఇస్తున్నారో 500 అది కూడా అమలు చేయలే. ఒకటి ఏం చేసిందంటే 15 ఆగస్టు వరకు రుణమాఫీ చేస్తామన్నారు. ఏ రుణమాఫీ చేసిందా, ఎంతమంది గ్రామ స్థాయిలో ఎంత తెలుస్తుంది? నేను అనుకుంటా 40 to 50% అంటే సగం 40% నుంచి 50% వరకు కూడా రుణం మాఫీ కాని వారు చాలా మంది ఉన్నారు. అనేకమైన కారణాలు చూస్తూ ఉన్నారు. ఆ కారణాలన్నీ మీరు చూడాల్సిన బాధ్యత మీది, అక్కడ రైతులది కాదు. కాబట్టి మీకు ఎందుకంటే మీకు అంటే భోజనం టైం సింహం ఎప్పుడు సింగిల్ గానే వస్తది, కేసీఆర్ ఎప్పుడు ఒక్కడే. తెలంగాణ నేల మీద వేద్దాము ఒట్టు, కారు గుర్తు కేద్దాం ఓటు, గుండె మీద వేసి కేసీఆర్ పచ్చబొట్టు, ఇంకోసారి గెలుపు పట్టు. మా తండ్రి త్యాగం అసలే మరువం, పాలిచ్చి సాగిన రొమ్మును విడువం. కూటమి కుట్రల బానిస బతుకును అస్తిత్వాల అంకితో కడిగేద్దాం. తెలంగాణ నేల మీద వేద్దాము ఒట్టు, కారు గుర్తు కేద్దాం ఓటు, గుండె మీద వేసి కేసీఆర్ పచ్చబొట్టు, ఇంకోసారి గెలుపు పట్టు. జై తెలంగాణ, జై తెలంగాణ. ఖచ్చితంగా మనం మన ఉస్మానాబాద్ నియోజకవర్గంలో కూడా పార్టీ పరంగా మనమంత బలంగా ఎవరు లేరు తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఏదో గాల్లో వచ్చింది, గాల్లో ఉంటుంది. మాట్లాడడం కూడా ప్రేమ లేదు. ఇక్కడ ఉన్న మంత్రి కూడా ఉస్మానాబాద్ ప్రేమ లేదు. నిజంగానే ప్రేమ ఉండేదంటే ఇక్కడ ఆఫీస్ లా ఎన్నిసార్లు వచ్చి కూర్చుంటే ఎంతమంది మాట్లాడి ఆ బండి ఆ ఎప్పటి వయసు అప్పు అన్నాడు. ఎట్లా ఏ మంత్రి అంటాడా, ఏ ఎమ్మెల్యే అంటాడా, మన కన్నమా మంచోడో విగ్రహడో మంచోడో చెడ్డో మన అవసరానికి తండ్రి లాంటి వాడు ఎమ్మెల్యే అంటే నియోజకవర్గానికి తండ్రి లాంటి వాడు ఎమ్మెల్యే శాసనసభ అందరూ వస్తారు. అందరూ వినియోగం లేకపోతే ఓపిక లేని మంత్రి మన చెప్పి కూడా ఇది మన దురదృష్టం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఓపిక లేదా, వినియోగం లేదు, లేదు. ఎప్పుడు ఉస్మానాబాద్ తప్పించుకోవాలా, ఎప్పుడు కరీంనగర్ వాడాలా, ఎప్పుడు హైదరాబాద్ వాడాలా అనే పాలసీ తప్ప నిజంగా ఉస్మానాబాద్ గురించి పట్టించుకునే
మంత్రే చేయడం చెప్పి నేను తెలియజేస్తాను. ఏమైనా కానీ ఆ హైదరాబాద్ పండుగ పోతాను, తెలంగాణ పండుగ పోతాను. అదే రెండో విషయం, ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే ఇది చెప్పాలో నాకు చెప్పొద్దు, నాకు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులను మన మంత్రితో ఎంతవరకు సంబంధం ఉందని చెప్పి అడుగుతారు. అసలు నమ్ముతాడు కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ ఎమ్మెల్యే గారు మీ మంత్రి గారు నమ్ముతాడని అడుగుతాను. నాకు వచ్చిన సమాచారం మేరకు వారి వారి సొంత మనుషులు అంటే వారి కుటుంబ సభ్యులని ప్రతి మండలాన్ని పెట్టుకొని ఆ కుటుంబ సభ్యులు రావడానికి పొందడం తప్ప మన కంటే నాయకులు పొందలేదు. అటువంటి భక్తి మాకు అదృష్టమా మాట్లాడే మరి ఎంతవరకు మనం అటువంటి వ్యక్తులు మనం పోవాలని ఆలోచిస్తారు. రేపు కనుక మన స్థానిక సంస్థల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ బలంగా వేస్తే ఖచ్చితంగా ఈ యొక్క హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి రాష్ట్రానికి కూడా మనం కనిపించే పరిస్థితి కూడా మీరు తెలియజేస్తారు. గొప్పగా మనం బోధేశ్వరికి కూడా తెలియజేస్తుంది చెప్పచ్చు. ఏమైనా మంత్రి ఎంతమంది వినిపిస్తున్నారు నువ్వు నీ వల్ల నమ్మకపోతే అంటే అవకాశం కాబట్టి ఒక మంచి అవకాశం రేపు సర్పంచ్ ఎదురు వాళ్ళకు, ఎంపీటీసీ ఎదురు వాళ్ళకు, స్థానిక సంస్థలు కూడా పోటీ చేసే వాళ్ళకు మంచి సువర్ణ అవకాశం మనకు వచ్చిందని కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఉపయోగించుకోవాలి. ఎటువంటి ముట్టాడ కానీ ఇటువంటి అవగాహన కానీ పోదు, తప్పకుండా మీరు ముందుకు సాగాలని చెప్పి కోరుతున్నాను. ఇదే కాకుండా మీరు ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోతున్నాయి. గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీ మన నియోజకవర్గం చాలా పెద్ద నియోజకవర్గం. కాబట్టి తెలంగాణలో పట్టే పెద్ద నియోజకవర్గం ఏంటంటే హుస్నాబాద్ నియోజకవర్గం. మరి మన దగ్గర చాలా మంది గ్రాడ్యుయేట్స్ కూడా ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చాలా మంది విద్యార్థులు కూడా చాలా మంది ఉన్నారు. మరి మీరందరూ కూడా మన నాయకులు, మన కార్యకర్తలు బీబీ గ్రామాలలో ఎవరో వాళ్ళందరూ కూడా తప్పకుండా నిర్వహించాలి. రేపు ఏ క్యాండిడేట్ గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మన దేశంలో సూచిస్తారో ఆ క్యాండిడేట్ హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ నుంచి ఎక్కువ నెంబర్ ఆఫ్ ఓట్లు పడి ఎంపిక చేసుకోవాలని చెప్పి తెలియజేస్తారు. ఇక కొంతమంది అసలు మేము నిలబడతాను మాకు ఓటేయాలి, మేము నిలబడతాను మాకు ఓటేయాలని చెప్తాను. అందుకని కొంతమంది ఫోటోలు కూడా ఎదుగుతారు అర్థం కాదు. కొంతమంది మేమంటే పడతాం. నాకు వాపం సంబంధం లేదు. మా అధ్యక్షుడు వారు ఎవరి పేరు చెప్తారో వాళ్ళతో మాకు సంబంధం ఉంటుంది. వాళ్ళే మీకు ఎంపీ సమస్య కూడా తెలియజేస్తున్నాను. ఆ విధంగా బలంగా మేము పోవాలని కూడా మన పార్టీ బలంగా నిలవడానికి కూడా నేను తెలియజేసుకుంటూ ఒక్క పిలుపుతో 2 రోజుల ముందే మీ అందరికీ చెప్పడం జరిగింది. అధ్యక్షుడు కూడా ఒక 2 వారాల ముందు చెప్పడం జరిగింది. దయచేసి అన్ని గ్రామాల్లో చెప్పాలని చెప్పి అధ్యక్షుడు ప్రతి ఒక్క గ్రామానికి పోయి ఎవరెవరు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఘన విజయం చేసినందుకు ఇదే పరంగా మనం ముందుకు తీసుకోవాలని చెప్పి మన పార్టీని టీఆర్ఎస్ పార్టీని మనం ముందుకు తీసుకోవాలని చెప్పి మేము తెలియజేసుకుంటూ ఇక్కడ అందరూ కూడా ఏమేమి మాట్లాడారో అందరూ నోట్ చేసుకుంటాం. తప్పకుండా పార్టీ పక్షాన ఎవరైనా కానీ మనం సహకరించుకుంటూ ముందుకు పోతామని తెలియజేసుకుంటూ అందరూ కూడా ఉదయపడుతుంది. కార్యకర్తల సమావేశం ఎంపీ ఎన్నికలు అయిన తర్వాత నాకు తెలిసిన వరకు రాష్ట్రంలో కూడా మొదటిసారి హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా చేసుకున్న సంగతి తెలియాలి. ఎందుకు చేసుకుంటాం, ఎందుకు కారణం ఏంటి, ఎందుకు ఈ కార్యక్రమం చేసుకుంటాం అంటే నిన్నటి దాకా చూసినాం అందరి పేర్లు కూడా నమ్మదైపోయినాయి. కూడా ఇంకెవరైనా ఉంటే కూడా ఇవాళ ఏమైనా తెలుగు మార్పు ఉంటుందంటే ఇవాళ చేసుకోవచ్చు. ఇవాళ కూడా అవకాశం ఉంది. వీడు అయ్యేదాకా చూడాలనే కార్యం ఇవాళ సమయం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మన నాయకులను కార్యకర్తలందరూ కూడా సమయుక్త పరిస్థితికి వచ్చే ఎన్నికల్లో కూడా మనం తయారున్నారని చెప్పడానికి మనకి ఇవాళ కొంతమంది అందరూ ఏమన్నారు, సార్ మనలో కూడా మనకే వివాదాలు చాలా ఉన్నాయి కాబట్టి కొన్ని ఇబ్బందులు వచ్చినాయని కూడా మాట్లాడడం జరిగింది. వాస్తవం కాదన ఎందుకు వచ్చిన ఇబ్బందులు కారణాలు ఏంటి మాకు కూడా తెలుసు. ఏమైంది, ఒక సర్పంచ్ దగ్గర కాంటాక్ట్ చేయడా అంటే ఆ ఊరు నుంచి మనం ఒకరు పెడదాం అనుకుంటే మనోళ్ళే ఎదుర్కొంటూ తయారయ్యారు. అయినా కాలేదా, మనోళ్ళు మనకే పోటీ పడ్డారు. అన్నా కాలేదా, అయినా ఏదో గెలిచిన తర్వాత అందరూ కలుపుకోపోయాడే కలుపుకోపోడు, ఆయన కలుపుకోపోయాడే ఆయన కలుపుకోపోడు. ఎవరైతే ఓడిపోయిందో వాళ్ళు ఎంపీటీసీ టికెట్కి వచ్చింది. వాళ్ళకి మళ్ళీ మనమే ఎంపీలు 7 సార్లు పెట్టండి సార్ అని చెప్పి వాళ్ళు ఎంపీటీసీ టికెట్ ఇచ్చినాం.
ఈ ఎంపీటీసీ లైన్ ఒకటి, సర్పంచ్ లైన్ ఇంకోటి. ఈ రెండు పట్టాలేకపోతే పరిస్థితులు అలాగే ఏమైతుంది. మేము ఎన్నిసార్లు ఊరికి ఎన్నిసార్లు మాట్లాడినా కానీ మా నాయకులు పంపించినా కానీ ఏసారి దాని వచ్చిన మాట్లాడగానే మాట్లాడు తప్ప ఆఖరికి ఎడదెబ్బపడ్డది. అందరి కార్యకర్తలు పనిచేసి మనం గాయ పనిచేస్తుంది కదా, గిన్నె పనిచేస్తుంది కదా అని చెప్పి అనుకుని మనకు మనమే దెబ్బకొడుతున్నాం. దయచేసి రేపు జరగబోయే సర్పంచ్ ఎలక్షన్లో కూడా ఇటువంటి పరిస్థితి రావద్దని చెప్పి అందరికీ కోరుతున్నాం. ఇటువంటి పరిస్థితి రావద్దు. అదే కాకుండా దూరం పెట్టారు తప్పకుండా గ్రామ గ్రామానికి అందరూ కూడా సమాయత్తం వచ్చి ఒక్క తాటి మీద తీసుకొస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. లేదు, విశ్వసించేది లేదు, మామూలు కూర్చునేది లేదు. తప్పకుండా గ్రామ కమిటీ చేస్తాం. తప్పకుండా గ్రామాలు తిరుగుతాం. అందరు బీఆర్ఎస్ పార్టీ నాయకులతోనే కార్యకర్తలనే సమాయత్తమవుతాం. పార్టీని బలోపేతం చేసుకుంటూ తప్పకుండా ముందుకు సాగుతామని కూడా నేను తెలియజేస్తున్నాను. కాకపోతే ఒక సూచన చేస్తున్నాను. ఖచ్చితంగా మనకి ఇంకా ఎవరికి ఏ రిజర్వేషన్ వస్తే తెలియకుండా మనం ఎన్నోదం సాయం కూడా మీరు మాట్లాడచ్చు. ఏ రిజర్వేషన్ వచ్చినా కానీ పార్టీ పరంగా ఒక అభ్యర్థిగా సూచించే ఆ అభ్యర్థిని గెలిపించే విషయంలో మీరు అందరూ ఉండాలని చెప్పి కూడా మీ అందరికీ కోరుతున్నాను. ఎవరైనా కానీ వాళ్ళు ఒక బీసీ సమీకరణ అవుతుంది, రేపు ఎస్సీ నుంచి వస్తుంది, రేపు ఓసీ నుంచి వస్తుంది, ఎప్పుడు ఎట్లా వచ్చినా కానీ ఎటువంటి వచ్చినా కానీ తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మా నియోజకవర్గంలో కూడా అతి ఉన్నత స్థానాల్లో కూడా సర్పంచులు అతి ఉన్నత స్థానాల్లో ఎప్పుడు గెలవాలని చెప్పి మీ అందరికీ కోరుతున్నాం. ఇకపోతే ఇప్పుడున్న ప్రభుత్వం, ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆయన గురించి మాట్లాడితే 4 మంది నా నోకారాలి. నేను మాట్లాడవలసింది ఎందుకంటే చెప్పింది ఏంటి, చేసేది ఇచ్చిన హామీ ఏంటి, చేసిన కార్యక్రమాలు ఏంటి ఒక్కసారి ఆలోచిస్తారు. అల్కడే మనం చేస్తాను కష్టమే. అల్కడే పని ఏంటంటే బస్సులో ఫ్రీగా మహిళలు రావచ్చు అని చెప్పి సంతోషం వాళ్ళకి ఇవ్వాలి. ఆ రెస్పాన్సిబిలిటీ ఉన్నది ప్రభుత్వానికి. కానీ దాని దగ్గర బస్సులు పెంచలేదు, దాని దగ్గర ట్రాన్స్పోర్ట్ పెంచలేదు. అదే కాకుండా ఎవరైనా ట్రాన్స్పోర్ట్ ఎక్కడ బస్సు అవుతామని కూడా మన మహిళలు కాకుండా ఇంకా వేరే వాళ్ళు మన పురుషులు పోదాం అనుకుంటే మన పురుషులకు స్థానమే కొన్ని దగ్గర బస్సులు టైర్లు పడతానే చాలా అభిమానమైన పరిస్థితులు కూడా బస్సులు ఉంటాయి. ఇదే కాదు ఇంకేం చేసిండే అని పడితే ఇంకేం చేయలేదు, రుణమాఫీ చేస్తా అని చెప్పాడు. రుణమాఫీ ఎంత వచ్చిందా 2 లక్షలు అంటే నాకు తెలిసి చాలా మందిలో రాదు, చాలా మంది కూడా రాలేదు రుణమాఫీ. రుణమాఫీ చెప్పుకోమని చెప్పి చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. అంతకాలం ముందు గ్యాస్ సిలిండర్ పైసలు ఇస్తామని చెప్పుకోలేదు. ఎంతమందికి ఇస్తారా గ్యాస్ సిలిండర్ పైసలు అంటే నాకైతే ఇప్పుడు ఎవరు కూడా ఆ సిలిండర్ పైసలు కట్టేదని చెప్పలేదు. కనబడరావని చెప్పాడు. కనబడరావాలి, ఎవరు కనబడలేదు. ఇప్పుడు ఏ కార్యక్రమం కూడా ప్రభుత్వం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మనం అంటే చేస్తాం, చేసి చూపిస్తాం. ప్రజలకు కానీ అండగా ఉంటామని చెప్పి మేము అందరికీ తెలియజేస్తాం. గతంలో 10 సంవత్సరాలు కూడా అన్న కార్యక్రమాలే కాకుండా అంకొని కార్యక్రమాలు కూడా చాలా వరకు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కూడా మనం గమనించాలి. మీరు ఒకటే మాట్లాడతారు, మనం ఖచ్చితంగా స్థానికంగా కూడా గెలుస్తాం. గట్టిగా పనిచేస్తే ఈ ప్రభుత్వం వ్యతిరేకం వస్తుంది కాబట్టి మనం గెలిచే అవకాశం కూడా చాలా ఉంటుందని తెలియజేస్తారు. మరి ఇలా ఇప్పుడు ఎట్లా టీఆర్ఎస్ పార్టీ బలం ఉంది కదా, మరి మీకు కూడా చెప్తుందని చెప్పి కొంతమంది వస్తారు. అటు ఊరండి మనం కలిసిపెట్టి పోయిన వాళ్ళు మళ్ళా వచ్చి ప్రజలు చేస్తారు. ఖచ్చితంగా ఈ డాష్ మీద చెప్తున్నా, వేదిక మీద చెప్తున్నా, పోయిన వాళ్ళను రాణించే ప్రసక్తే లేదు. కొత్త వేరే పాటించవలసి పదే కూడా వాళ్ళను రాణించే ప్రసక్తి లేదు. ఇప్పుడు గ్రామాలు ఎంతమంది వచ్చినా నోట్ చేసుకున్నాం, ఎంతమంది ఉన్నారో నోట్ చేసుకున్నాం. రేపు నా ప్రోగ్రామ్ కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని విషయం చెప్పాలంటే వీళ్ళకు మాత్రమే మెసేజ్ వస్తుంది, వీళ్ళకి మాత్రమే సందేశాలు వస్తాయి. వీళ్ళకి మాత్రమే మాట్లాడతాం. రేపు ఆ ఊర్లో వీళ్ళకి మాట్లాడే వాళ్ళు చాలా ముఖ్యమైన సమావేశం తెలియజేస్తుంది. ఖచ్చితంగా మనం ఇవాళ హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా పార్టీ పరంగా మనమంత బలంగా ఇవ్వాలి తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఏదో బాగా వచ్చింది బాగా ఉంటుంది. మాట్లాడడం కూడా ప్రేమ లేదు. ఇక్కడ ఉన్న మంత్రి కూడా హుస్నాబాద్ ప్రేమ లేదు. నిజంగానే ప్రేమ ఉండేదంటే ఇక్కడ ఆఫీస్ లో ఎన్నిసార్లు వచ్చి కూర్చుంటే ఎంతమంది మాట్లాడండి.
ఆ పండితులు ఇస్తాడు, ఆ 80 పైసలు అప్పు అన్నాడు. ఎట్లా ఎవరన్నా ఏమంటే అంటాడా, ఏ ఎమ్మెల్యే అంటాడా, మన కన్నమా మంచోడో విగ్రహంలో మంచోడో చెడ్డో మన అవసరానికి ఒక తండ్రి లాంటి వాడు ఎమ్మెల్యే అంటే, నియోజకవర్గానికి తండ్రి లాంటి వాడు ఎమ్మెల్యే. ఎమ్మెల్యే సహజ బాధ్యత అందరూ వస్తారు. అందరూ వినియోగం లేకపోతే ఓపిక లేని మంత్రి మనకు చెప్పి కూడా ఇది మన దురదృష్టం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఓపిక లేదా, వినియోగం లేదు, ఉపయోగం లేదు. ఎప్పుడు సమాజం తప్పించుకోవాలా, ఎప్పుడు కఠినాలు వాడాలా, ఎప్పుడు హైదరాబాద్ వాడాలా అనే పాలసీ తప్ప నిజంగా వచ్చిన వాళ్ళ గురించి పడుతునే మంత్రే లేడని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఏమైనా కానీ ఆ హైదరాబాద్ పండుగ పోతాను, కఠినాల పండుగ పోతాను. అదే రెండో విషయం, ఇంకా దూరమైన విషయం ఏంటంటే ఏది చెప్పాలో నాకు చెప్పొద్దు నాకు కాంగ్రెస్ చేసిన టీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు గ్రామ గ్రామాల నుంచి రాలేకపోతుందని చెప్పి కూడా వారు తెలియజేస్తున్నారు. వారి అడ్డదండలకు కూడా మనం కూడా ఉంటాయని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం ఎంపీ ఎన్నికలు అయిన తర్వాత నాకు తెలిసినట్టు రాష్ట్రంలో కూడా మొదటిసారి హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా చేసుకుంటున్న తెలియాలి. ఎప్పుడు చేసుకుంటాం, ఎందుకు కారణమైంది, ఎందుకు ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం అంటే నిన్నటి దాకా చూసినాం అందరి పేరు కూడా నమోదు అయిపోయినాయి. కూడా ఇంకేమన్నా ఉంటే కూడా ఇవాళ మార్పు ఉంటుంది అలా చేసుకోవచ్చు. ఇవాళ కూడా అవకాశం ఉంది. వీళ్ళు అయ్యేదాకా చూడాలని ఆయన ఇవాళ సమయం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మన నాయకులను కార్యకర్తలందరూ కూడా సమయుక్త పరిస్థితానికి వచ్చే ఎన్నికల్లో కూడా మనం తయారు కావాలని చెప్పడానికి మనకి ఇవాళ కొంతమంది అందరూ ఏమన్నారు, సార్ మనలో కూడా మనకి ఇబ్బందులు చాలా ఉన్నాయి కాబట్టి కొన్ని ఇబ్బందులు వచ్చినాయని కూడా మాట్లాడతారు. వాస్తవం కాదన ఎందుకు వచ్చిన ఇబ్బందులు కారణాలేంటి మాకు కూడా తెలుసు. ఏమైంది, ఒక సర్పంచ్ దగ్గర కాంటాక్ట్ చేయండి అంటే ఆ ఊరు నుంచి మనం వాళ్ళని పెడదాం అనుకుంటే మనలో ఎదుర్కొంటే తయారైంది. అయినా కదా మనోళ్ళు మనకే పట్టుబడ్డారు, పడరామలేదా అయినా ఏదో గెలిచిన తర్వాత అందరూ కనుక్కోపోయాడే కనుక్కోపోడు, ఆయన కనుక్కోపోయాడే ఆయన కనుక్కోపోడు. ఎవరైతే ఓడిపోయిందో వాళ్ళు ఎంపీడీసీ టికెట్ వచ్చింది వాళ్ళకి మళ్ళీ మనలో చెప్పిండు 7 సార్లు అని చెప్పి మరి ఎంపీడీసీ టికెట్ ఇచ్చినాం. ఈ ఎంపీడీసీ వైన ఒకటి, సర్పంచ్ వైన ఒకటి, ఈ రెండు పట్టాలేక మూడు ఖర్చు ఏమైతుంది. నువ్వు ఎన్నిసార్లు ఊరికి ఎన్నిసార్లు మాట్లాడినా కానీ మా నాయకులు పంపించినా కానీ ఏసారి కావచ్చు మాట్లాడకండి మాట్లాడు తప్ప ఆఖరికి ఎడదలబడ్డది అందరి కార్యకర్తలు పనిచేస్తున్నారు. జ్ఞాన పద్ధతి ఉందా, ఇదే పద్ధతి కదా అని చెప్పి అందరూ మనమే కోరుకుంటున్నాం. దయచేసి రేపు జరగబోయే సర్పంచ్ ఎలక్షన్లో కూడా ఇటువంటి పరిస్థితి రావద్దని చెప్పి అందరికీ కోరుతున్నాం. ఇటువంటి పరిస్థితి రావద్దు. అదే కాకుండా దూరం అయిపోయినో తప్పకుండా గ్రామం తిరిగి అందరూ కూడా సమాయత్తం కలిసి ఒక్క తాటి మీద తీసుకొస్తామని చెప్పి కూడా నేను వేస్తున్నాను. ఇది లేదు, విశ్వవిద్యాలయం లేదు, లేదు. తప్పకుండా గ్రామ కమిటీలు ఇస్తాం, తప్పకుండా గ్రామాల తిరుగుతాం. అందరూ బీఆర్ఎస్ పార్టీ నాయకులతోని కార్యకర్తలని సమాయత్తమవుతాం. పార్టీని బలోపేతం చేసుకుంటూ తప్పకుండా ముందుకు సాగుతామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. కాకపోతే ఒక సూచన చేస్తున్నాను ఖచ్చితంగా. మనకి ఇంకా ఎవరికి ఏ రిజర్వేషన్ వస్తుందో తెలియకపోతే మనం ఎట్లా పోతాం సార్ కూడా మేము మాట్లాడచ్చు. ఏ రిజర్వేషన్ వచ్చినా కానీ పార్టీ తరఫున ఒక వ్యక్తిగతంగా సూచించే ఆ అభ్యర్థిని గెలిపించేసినప్పుడు మీరు అందరూ ఉండాలని చెప్పి కూడా మీ అందరికీ కోరుతున్నాం. ఎవరైనా కానీ వాళ్ళు ఒక బీసీ సమీకరణ అవుతుంది, రేపు ఎస్సీ నుంచి వస్తుంది, ఓసీ నుంచి వస్తుంది. ఎప్పుడు ఎట్లా వచ్చినా కానీ ఎటువంటి వచ్చినా కానీ తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మన నియోజకవర్గంలో కూడా అతి ఉన్నత స్థానంలో కూడా సర్పంచులు, అతి ఉన్నత స్థానంలో కూడా ఎంపీసీ గెలవాలని చెప్పి మీ అందరికీ కోరుతున్నాం. ఇకపోతే ఇప్పుడున్న ప్రభుత్వం, ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆయన గురించి మాట్లాడితే నారాయణ మీద నా నోరుకారా నేను మాట్లాడవలసింది. ఎందుకంటే చెప్పింది చేసేది, ఇచ్చిన హామీ లేదు, ఇచ్చిన చేసిన కార్యక్రమాలు లేదు. ఒక్కసారి ఆలోచించాలి. అలాగే మనం చేస్తాను కష్టమే అలాగే పని ఏంటంటే బస్సులో ఫ్రీగా మహిళలు రావచ్చు అని సంతోషం వాళ్ళకి ఇవ్వాలి. ఆ రెస్పాన్సిబిలిటీ ఉన్నది ప్రభుత్వానికి. కానీ దాని
ట్రాన్స్పోర్ట్ పెంచలేదు. అదే కాకుండా ఎవరైనా ట్రాన్స్పోర్ట్ ఎక్కడ బస్సులో మైనస్ కాకుండా వేరే వాళ్ళు మన ఇన్స్టిట్యూట్ పోదాం అనుకుంటే కొద్దిగా బస్సు టైర్ పడుతానే చాలా అభిమానమైన బస్సు ఉంటాయి. ఇదే కాదు ఇంకేం చేసిండే అంటే ఇంకేం చేయలేదు, రుణమాఫీ చేస్తా అని చెప్పాడు. రుణమాఫీ ఎంతవరకు వచ్చిందా 2 లక్షలు చదివితే నాకు తెలిసింది చాలా మంది కూడా రాలేదు రుణమాఫీ. రుణమాఫీ చెప్పడం చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. అంతకాలంలో గ్యాస్ సెంటర్ పైసలు ఇస్తామని చెప్తున్నారు. ఎంతమందికి ఇస్తారా గ్యాస్ సెంటర్ పైసలు అంటే నాకైతే ఇప్పుడు కూడా మా సెంటర్ పైసలు బడ్డాలని చెప్పి ఏ కార్యక్రమం కూడా ప్రభుత్వం చేసలేదు. కాబట్టి ఖచ్చితంగా మనం అంటే చేస్తాం, చేసి చూపిస్తాం ప్రజలకు. కానీ మన అండగా ఉంటామని చెప్పి మేము తెలియజేస్తాను. గతంలో 10 సంవత్సరాల్లో కూడా మనం అన్న కార్యక్రమాలే కాకుండా అనుకోని కార్యక్రమాలు కూడా చాలా వరకు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చేసినవి కూడా మనం గమనించాలి. ఒకటే మాట మాట్లాడతాం, మనం ఖచ్చితంగా స్థానిక ఎన్నికల్లో కూడా గెలుస్తాం. అక్కడ పనిచేస్తే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకం వస్తుంది కాబట్టి మనం గెలిచే అవకాశం కూడా చాలా వరకు తెలియజేస్తూ మరి ఇక ఇప్పుడు ఎట్లాగో బీఆర్ఎస్ పార్టీ బలం ఉంది కదా మనం మీ కూడా చేరుతుందని చెప్పి కొంతమంది వస్తారు. లేకపోతే అటు ఇటు కూడా మనం మరిపెట్టి కొన్ని వాళ్ళు మళ్ళా వచ్చి ప్రజలు చేస్తారు. ఖచ్చితంగా ఈ డైస్ మీద చెప్తున్నా, వేదిక మీద చెప్తున్నా, పోయిన వాళ్ళను రానిచ్చే ప్రసక్తే లేదు. కొత్తగా వేరే పార్టీ వచ్చి దీంట్లో పనికొడతాను కూడా వాళ్ళని కూడా రానిచ్చే ప్రసక్తి లేదు. ఇప్పుడు గ్రామ ఎంతమంది వచ్చినా నోట్ చేసుకున్నాం, ఎంతమంది నోట్ చేసుకున్నాం. రేపు నా ప్రోగ్రామ్ కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని ఏదైనా విషయం చెప్పాలంటే వీళ్ళకు మాత్రమే మెసేజ్ వస్తుంది, వీళ్ళకి మాత్రమే సందేశాలు ఉంటాయి, వీళ్ళకి మాత్రమే మాట్లాడతాం. రేపు ఆ ఊళ్ళ వీళ్ళకి మాట్లాడేది వాడు చాలా ముఖ్యమైన సమావేశం తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మనం ఇలా హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా పార్టీ పరంగా మనమంత బలంగా ఇవ్వడం తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఏదో గాల్లో వచ్చింది, గాల్లో పడదు. మాట్లాడేవాళ్ళు కూడా ప్రేమ లేదు. ఇక్కడ ఉన్న మంత్రి కూడా హుస్నాబాద్లో ప్రేమ లేదు. నిజంగానే ప్రేమ లేదంటే ఇక్కడ ఆఫీస్లో ఎన్నిసార్లు వచ్చి కూర్చుంటే ఎంతమంది మాట్లాడాడు. ఆ బడ్జెట్ కానీ ఇక్కడ ఎప్పటికి వచ్చినా అప్పో అన్నాడు. అట్లా ఏమంటే నాకు అంటాడా, ఏ ఎమ్మెల్యే నాకు అంటా నాకు అన్నమా మంచోడో కిన్నోడో మంచోడో చెడుడో వాళ్ళ అవసరానికి ఒక తండ్రి లాంటి వాడు ఎప్పుడైనా అంటే నియోజకవర్గానికి తండ్రి లాంటి వాడు ఎమ్మెల్యే సాధకవాదిగా చెప్పి అందరూ వస్తారు. అందరూ వచ్చి వినియోగం లేకపోతే ఓకే మంత్రి మనకు చెప్పి కూడా ఇది మన దురదృష్టం అని చెప్పి నేను తెలియజేస్తాను. ఓకే వినియోగలేదు, చెప్పలేదు. ఎప్పుడు సమాజంగా తప్పించుకోవాలా, ఎప్పుడు గంటలు పడాలా, ఎప్పుడు హెదరాలు పడాలా అని చెప్పి ఆలోచన తప్ప జగన్ సమాజం గురించి పట్టించుకునే మంత్రే లేదని చెప్పి తెలియజేస్తాను. ఏమైనా కానీ నాకు హైదరాబాద్ పండుగ పోతాను, గంటల పండుగ పోతాను. అదే రెండో విషయం ఇంకా చాలా ఘోరమైన విషయం ఏంటంటే ఇది చెప్పాను నాకు చెప్పొద్దు నాకు తెలియదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులను మన మంత్రితో ఎంతవరకు సంబంధం ఉందని చెప్పి అడుగుతాను. అసలు మమతాడన్నాను కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము ఎమ్మెల్యే గారు మీ మంత్రి గారు మమతాడని అడుగుతాను. నాకు వచ్చిన సమాచారం మేరకు వారి స్వంత మనుషులు అంటే వాళ్ళ కుటుంబ సభ్యులనే ప్రతి మండలాన్ని పెట్టుకొని ఆ కుటుంబ సభ్యులు ద్వారా పొందదు తప్ప మన దగ్గర నాయకుల ద్వారా పొందలేట్టుగా పడుతుంది. మరి అటువంటి భక్తి మార్పులు ఎందుకు మన అదృష్టమో దురదృష్టమో మాట్లాడలేదు. మరి ఎంతవరకు మనం అటువంటి వ్యక్తిగా మనం గోవాలను ఆలోచిస్తాం. రేపు కనుక మన స్థానిక సంస్థల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ బలం వేస్తే ఖచ్చితంగా ఈ యొక్క హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి రాష్ట్రాన్ని కూడా మనం కూడా తెలియజేస్తారు. మనం పోలీసులకి కూడా తెలియజేస్తూ చెప్పచ్చు. ఏమైనా మంత్రి ఎంతమంది వినిపిస్తున్నారు మీ వల్ల నమ్మకపోతే కూడా మాట్లాడే అవకాశం కాబట్టి మంచి అవకాశం. రేపు సర్పంచ్ ఎదురు వాళ్ళకు, ఎంపీటీసీ ఎదురు వాళ్ళకు, స్థానిక సమస్యలు కూడా పోటీ చేసే వాళ్ళకి మంచి సువర్ణ అవకాశం మనకు వచ్చిందని కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఉపయోగించుకోవాలి. ఇటువంటి కొట్లాటలు కానీ ఇటువంటి అవమానాలు కానీ పోవద్దు. తప్పకుండా మీరు ముందుకు సాగాలని కోరుతున్నాను. ఇదే కాకుండా మీరు ఎమ్మెల్సీ రాబోతుంది రాజపేట
గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ మన నియోజకవర్గం చాలా పెద్ద నియోజకవర్గం. యావత్ తెలంగాణలో పడే పెద్ద నియోజకవర్గం ఏంటంటే ఉస్మానాబాద్ నియోజకవర్గం. మరి మన చాలా మంది గ్రాడ్యుయేట్స్ కూడా ఉన్నారు, చదువుతున్న వాళ్ళు ఉన్నారు, చాలా మంది విద్యార్థులు కూడా చాలా మంది ఉన్నారు. మన వీరందరూ కూడా మన నాయకులు, మన కార్యకర్తలు, బీవీ రామారావు ఎవరో వాళ్ళందరూ కూడా తప్పకుండా ఎన్రోల్ చేయాలి. రేపు ఏ క్యాండిడేట్ గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మన అధ్యక్షులు సూచిస్తారో ఆ క్యాండిడేట్ హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి రేపు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ నుంచి ఎక్కువ నెంబర్ ఆఫ్ ఓట్లు పడి ఎంపీ చేసిన పోవాలని చెప్పి ఈ కొంతమంది వస్తారు, మీరు నిలబడతానో మాకు కొట్టాలి, మేము నిలబడతానో మాకు కొట్టాలని చెప్తారు. అర్థంగానే కొంతమంది ఫోటోలు పెట్టుకుని కూడా వెళ్తారు, అర్థం కాదు. కొంతమంది మేమంటే పడతాం, మాకు వాళ్ళతో సంబంధం లేదు. ఆ అధ్యక్షుడు వాళ్ళు ఎవరి పేరు చెప్తారో వాళ్ళతో మాకు సంబంధం ఉంటుంది, వాళ్ళని పంపిస్తామని కూడా నేను తెలియజేస్తున్నాను. ఆ విధంగా బలపేద మేము పోవాలని కూడా పార్టీ బలం చూడాలని కూడా నేను తెలియజేసుకుంటూ ఒక్క పెరుగుతో 2 రోజుల ముందే అందరూ చెప్పడం జరిగిందని చెప్పి అధ్యక్షులు కూడా 2 వారాల ముందు చెప్పడం జరిగింది. దయచేసి అన్ని గ్రామాల్లో చెప్పాలని చెప్పి అధ్యక్షులు గారు ప్రతి ఒక్క గ్రామానికి పోయి ఎవరెవరు వస్తారని కూడా చూసుకోవడం జరిగింది. దాని ప్రకారం మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఘన విజయం చేసినందుకు ఇదే పరంగా మనం ముందుకు తీసుకోవాలని చెప్పి మన పార్టీని పార్టీని ముందుకు తీసుకోవాలని చెప్పి మేము తెలియజేసుకుంటూ ఇక్కడ అందరూ కూడా ఏమేమి మాట్లాడారో అర్థం చేసుకుంటాం. తప్పకుండా పార్టీ పక్షాన ఎవరున్నా కానీ వాళ్ళు సహకరించుకుంటూ ముందుకు పోతామని తెలియజేసుకుంటూ అందరూ కూడా ఉద్యోగులకు ధన్యవాదాలు. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, హరీష్ రావు గారి నాయకత్వం, వినోద్ కుమార్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, వెంకటేశ్వర గారి నాయకత్వం, బీఆర్ఎస్ బీఆర్ఎస్ బీఆర్ఎస్. జై తెలంగాణ. అందరూ కూడా ఉద్యోగులకు ధన్యవాదాలు.